కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. పెనమలూరు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పరిశీలించారు. ఉయ్యూరు వీఆర్కేఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఉయ్యూరు నగర పంచాయతీలో 31,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. 20వ వార్డులో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 3వ తేదీ సాయంత్రం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ఫైనల్ జాబితా సిద్ధమవుతుందని చెప్పారు. ప్రతి ఓటర్కు ఫోటోతో కూడిన ఓటర్ స్లిప్లు త్వరితగతిన పంపిణీకి ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. తద్వారా పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పదవ తేదీన ఉయ్యూరు నగర పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 20 వార్డులకు ఆ రోజు ఎన్నికలు జరుగుతాయి. మరి ఏ విధంగా సంసిద్ధత ఉంది మున్సిపల్ అధికారులదని ఈరోజు మరి ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. కౌంటింగ్ సెంటరు మరియు స్ట్రాంగ్ రూము, నాతో పాటు మున్సిపల్ కమిషనరు, తహసీల్దార్, ఎండిఓ అందరూ ఉన్నారు. మరి ఇక్కడ ఉయ్యూరుకు వచ్చేటప్పటికి మనకు 31,900 ఓటర్లు ఉన్నారు. మరి సుమారు 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 20 వార్డులు. సో 24 పోలింగ్ స్టేషన్స్లో మనకు అన్ని మినిమమ్ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నామని కమిషనర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. వాటిని కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూడడం జరుగుతుంది. ఇంకా మనకు 3వ తేదీ వరకు విత్డ్రాల్స్ ఏమైనా ఉన్నా చూసుకొని మనకు ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఆ రోజు 3వ తేదీ 3 గంటలకు తీయడం జరుగుతుంది. అలాగే ఫోటో ఓటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన మనకు ఓటర్లందరికీ మనకు పనిచేసి మరి ఓటింగ్ శాతాన్ని పెంచాలి అని చెప్పేసి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న జరిగిన రివ్యూలో కూడా మనకు ఎన్నికల సంఘం కూడా ఇవే ఆదేశాలని అందరు మున్సిపల్ కమిషనర్స్కు, కలెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్స్ మనకు ఏదైతే 229 వార్డ్స్ మొత్తము